శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎందుకు ఎత్తారు? తిరుపతి వెళ్ళినప్పుడు ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి తెలుసుకుందాం రండి. పూర్వం భూమి అంతటా సముద్రంలో మునిగిపోయింది. దానికి భూమాత ఎంతో బాధపడుతూ మహావిష్ణువుని శరణు కోరింది. ఆ సమయంలో భూమి మునిగిపోవడానికి అసలు కారణం హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు ఘోరమైన తపస్సు చేసి చావులేని వరాన్ని ఇవ్వమంటాడు బ్రహ్మదేవుణ్ణి. దానికి బ్రహ్మ, చావులేని వరాన్ని నేను ఇవ్వలేను, అది శివుడి కంఠంలో ఉంది అనడంతో బ్రహ్మదేవుని నుండి విశేషమైన వరం పొందాడు. ప్రతి పురుగు, ఋషులు, దేవతలు, మానవులు, యక్షులు ఎవరూ నన్ను ఏమీ చంపలేరు అని వరం తీసుకోవడం వల్ల ఎవరూ ఏమీ చేయలేరు. అతడు అహంకారంతో భూమిని పీడించాడు. అంతేకాకుండా దేవతల్ని, ఋషుల్ని హింసించేవాడు. భూమాత కూడా తన శక్తిని ఉపయోగించి సముద్రంలో ముంచాడు. ఆ సమయంలో భూమాత బాధను తట్టుకోలేక శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. అప్పుడు మహావిష్ణువు భూమాతను రక్షించడం కోసం వరాహ అవతారం ధరించి సముద్రంలోకి వెళ్ళాడు. హిరణ్యాక్షుడు మహావిష్ణువుతో యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధంలో హిరణ్యాక్షుడు తన శక్తులన్నింటినీ ఉపయోగించాడు. వరాహస్వామి యుద్ధం చేస్తూ అతని భయంకరమైన దంతాలతో హిరణ్యాక్షుడిని సంహరించాడు. వరాహస్వామి భూమాతను సముద్రం నుండి తన పొడవైన 2 దంతాలతో ఎత్తి పైకి తీసుకువచ్చాడు. సురక్షితంగా భూమిని తన స్థానంలో అమర్చాడు. ఇలా వరాహస్వామి ద్వారా భూమాతను రక్షించాడు. అలాగే తిరుపతిలో ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలో తెలుసుకుందాం రండి. పురాణాల ప్రకారం వైకుంఠం నుంచి వచ్చిన శ్రీనివాసుని వరాహస్వామి వారు కొలను దగ్గర స్థలం దానం చేశారంట. దానికి కృతజ్ఞతగా స్వామివారు వరాహస్వామి వారికి తొలి దర్శనం, మొదటి అర్చన, అలాగే మొదటి నైవేద్యం జరిగేటట్లు రాగి రేకుపై రాసి ఇచ్చారంట. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.